అంటే వారి గురించి అసలు వారు ఎట్లా ఈ మార్గంలో వచ్చారు? వారు చేసినటువంటి సాధనలేంటి? వారికి ఇంత అద్భుతమైనటువంటి అంటే ఈ విశ్వశక్తినంతా స్వీకరించేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు మీరు తెలుసుకున్నారని గురుగారిని అడిగి. నాకు సాధన మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అంటే వీరిలో నేను కనెక్ట్ అయింది ఏంటి అంటే వారు ఎలా పొందారు అనే దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను ఎప్పుడు వారిని సాధన గురించి అడిగేవాడిని కాదు. నాకు ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చింది, వారిని నేను ఎందుకు వారితో నేను ప్రయాణిస్తున్నానంటే వారు పొందింది వేరే వాళ్ళకి పంచడం అనేది వారికి ఇష్టం. ఇప్పుడు ఎలా పొందడం అనేది నాకు నేర్పించడం ఒకటి, ఆయన పొందింది ఆయన పంచడం అనేది ఒకటి. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉన్నారు, నేను మా అమ్మని ఏ రోజు ఈ కూర ఎలా వండుతావు అని అడగలేదు. ఎందుకు? ఆవిడ చేసేది మన కోసం. ఇప్పుడు నేనేం చేయాలి అంటే మా కుటుంబానికి ఆవిడ వండి పెడుతుంది, ఇలా కాదు సమాజానికి కూడా వండి పెట్టగలవని అడిగినప్పుడు ఆవిడ చేస్తానంటే దానికి సపోర్ట్ చేయాలి మనం. సో అలాగా మనం వీరికి సపోర్ట్ చేస్తున్నాం. కానీ వారి సాధన సంబంధించి నాకు నచ్చిన కొన్ని అంశాలు, నాకు గుర్తున్న కొన్ని అంశాలు నేను మీకు చెప్తాను. చెప్పండి. ఒకటి ఏంటంటే వీరు చాలా చిన్న వయసు నుంచే యోగా అనేది మొదలుపెట్టారండి. అంటే వారు స్కూల్ టైంలో ఉన్నప్పుడే యోగా అనేది మొదలుపెట్టారు. ఆ యోగా చేస్తున్నప్పుడు వారికి కొంత సంతోషం, లేకపోతే ఆనందం, రిలాక్సింగ్, రిలీఫ్ మీరు ఏదన్నా అనుకోండి అలా కలిగేది. దాంతో ఎవరు అడిగినా కూడా, ఇప్పుడు చిన్నప్పుడు మనం ఇంటికి ఎవరిని వచ్చారనుకోండి పెద్దవాళ్ళు, మన పిల్లల్ని ఏమంటాం, ఆ పాట పాడమ్మా, ఈ పద్యం పాడమ్మా అంటాం. అలాగేంటంటే వాళ్ళ ఊరికి ఎవరి కొత్త వాళ్ళు వచ్చినా కూడా వీరిని పిలిపించి నీకు తెలిసిన యోగా చేసి చూపించు అనేవారు. సో ఈయనేంటంటే మొత్తం అన్ని యోగా చూపించేవారు, వాళ్ళ గుండ్రంగా తయారైపోయేవారు, దాంతో అందరూ ఆశ్చర్యపోయేవారు. అంతే. అలాగా ఆయనకి ఏంటంటే యోగా చేసుకోవడం ఒకటి, ఎవరన్నా పిలిచినప్పుడు అది కూడా మళ్ళీ సాధనే. అంటే మీరు యోగా డిస్ప్లే చేయాలంటే అది సాధనే కదండి మళ్ళీ. అలా సాధన బాగా పెరిగిపోయింది. ఇలాగ ఆయన కాలేజ్ వయసుకి వెళ్ళినప్పుడు అంతా సాధన పెరిగిపోతూనే ఉంది. ఆ టైంలో కొంతమంది డాక్టర్లు ఈ గాయత్రి అనేది ఒకటి చెప్పడం, దాని గురించి రాయడం, ఆ గాయత్రి అనేది అప్పుడు తెలిసింది వీరికి జరుగుతుంది అని చెప్పేసి. అంటే 2 శ్వాసలు సమానం అవ్వడం కానీ, ఆ 2 శ్వాసలు సమానం అయితే అప్పుడు దాన్ని మనం ఆ గాయత్రి జరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఈ 2 శ్వాసలు సమానం అవ్వడం అనేది మనకు యూనివర్సల్గా ఏ సాధనలో అయినా కూడా అది అల్టిమేట్ గోల్ అనమాట. మీరు ఏ సాధన ద్వారా వెళ్ళినా కూడా, అంటే మీరు జపం కావచ్చు, లేకపోతే మీరు యోగా కావచ్చు, లేకపోతే భజన కావచ్చు, ఏదైనా కానీ. అంటే ఇప్పుడు భజన అనేది గృహస్థులు చేస్తారు, తపస్సు అనేది యోగులు చేస్తారు. ఎవరు చేసినప్పుడు అల్టిమేట్ గోల్ అనేది ఆ 2 శ్వాసలు సమానం అవడం, ఈ ఎడమ ముక్కు కుడి ముక్కు సమానం అవడం అనమాట. సో అది ఆయనకి జరిగింది. ఆ జరగడం అనేది ఆయనకి తెలియదు ఏం జరుగుతుంది అని. ఆ టైంలో కొంతమంది డాక్టర్స్, అంటే నేను ఎంత సైంటిఫిక్గా చెప్తున్నానంటే ఈ డాక్టర్స్ ఈ మన శరీరంలో ఎలా జరిగితే ఏంటి అని చెప్పడం, ఆయన దాన్ని కనెక్ట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఏంటి వీరికి లేదండి మీకు ఇది జరుగుతుంది అని చెప్పి. అప్పటి నుంచి దానికి వారికి జరుగుతున్న దానికి ఒక పేరు తెలిసింది వారికి. అంటే పేరు కూడా తెలియకుండా ఆ ఫీలింగ్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆ పేరు వారు తెలుసుకున్నారన్నమాట. ఇలా సాధన చేస్తూ ఉంటే ఆనందం అనేది పెరగడం, కొద్ది రోజులకి ఏంటంటే ఈ ఆనందానికి అలవాటు అయిపోయి ఇంకా విగరస్గా చేయడం, ఇంకా నెక్స్ట్ దానికి మంచి ఉన్నతమైన ఒక ఫీలింగ్కి ఆ ఫీలింగ్ కోసం ట్రై చేయడం, అలా చేస్తూ వెళ్ళిపోయారు. సో అలా చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా విశ్వాతీత అనుభూతి అలా వెళ్ళిపోయారు అనమాట. ఇలా వెళ్ళారు. తర్వాత వీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళ మీద. అంటే కేవలం కూరగాయల మీద ఉండడం, వండిన ఆహారం తినకపోవడం. నాకు వీరిలో నచ్చింది ఏంటి అంటే వీరు ఎక్కడి నుంచో చదువుకోనో లేకపోతే నేర్చుకోనో చెప్పింది కాదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకి, మీరు మీ పిల్లలకి దీపాన్ని దగ్గర వేలు పెట్టద్దు కాలుతుంది అని చెప్పారనుకోండి, ఇది మీరు పుస్తకంలో నేర్చుకునిందా మీ సొంత అనుభవం చెప్పండి? అనుభవం ఉంటుంది, సొంత అనుభవం. అలాగే వారి అనుభవంతో నేర్చుకున్నదే వారు చెప్తారు. వారు ఎక్కడ ఏ పుస్తకంలో చదివింది వారు చెప్పరు, మాకు కేవలం వారికి అనుభవం అయింది చెప్తారనమాట. దీంతో ఏంటంటే మాకు 100 జాగ్రత్తలు చెప్పేవారు. సాధన చేసేటప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఇలా చేయడం వల్ల, అలా చేయకండి మీరు. ఇప్పుడు ఏంటంటే అండి, ఇందాక మీకు మనం ఒక మాటలు అన్నాను, యూట్యూబ్ చూసి నేను ఒక సర్జరీ నేర్చుకున్నాను అనుకోండి, నేను దాన్ని వెళ్ళి చేశానంటే ఎలా ఉంటుంది? అది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే ఏంటంటే వీరు కూడా యోగా అనేది ఎక్కడో పుస్తకంలో చదివి మాకు చెప్పుంటే అది పనిచేసిండేది కాదు, ఇంకా మాకు ఇబ్బందులు కూడా వచ్చేవి. సో వీరు ఏంటంటే 100% సాధన వారు చేసి మాకు 10% చెప్తారు. అంటే అర్థం ఏంటంటే ఒక పని మమ్మల్ని 10 సార్లు చేయమన్నారు అనుకోండి, దాన్ని ఆయన 100 సార్లు చేసి ఉంటారు.
ఈ 100 సార్లు చేయిస్తే కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ఇబ్బందులు లేకపోతే అలాంటివి మాకు చెప్పేవారు అనమాట. ఎవరికైతే నేర్పిస్తున్నారో వారి పట్ల వారికున్న ప్రేమకి మాకు వారంటే చాలా ఇష్టం. ఇవాళ సమాజంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఫీజు ఇస్తారు, అయినా కూడా ఈ లాయర్ నాకు న్యాయం చేస్తారా అని ఒక అనుమానం ఉంటుంది. అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈయన కరెక్ట్గా మనకు చెప్తున్నారు అనుమానం ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. కానీ వీరు అలా కాదు. వీరిని చూసిన తర్వాత వీరు ఇలా చేస్తున్నారని తెలిసి వీరికి పెళ్ళయింది, తర్వాత సాధన అలా కంటిన్యూ చేసుకుంటున్నారు. వేరే ఒక అతను వచ్చి నాకు నేర్పిస్తారని అడిగారు. అక్కడ మొదలైంది ఫస్ట్. నేర్పిస్తారా అంటే తప్పకుండా అని చెప్పి నేర్పించారు. సో ఇప్పుడు ఆ నేర్పించినప్పుడు ఎలా నేర్పిస్తారంటే, ఇప్పుడు మనము మన పిల్లలకి అంటే కన్నబిడ్డలకి ఎంత మనము దాన్ని పద్ధతిగా నేర్పిస్తామో, ఎంత జాగ్రత్త నేర్పిస్తామో అంత జాగ్రత్తగా వారు అతను నేర్పించారు. సో ఇంకా అతను అది నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పారనమాట, మీరు వీరి దగ్గరికి ఎలా నేర్చుకోండి అని. ఎప్పుడైతే ఇది అందరికీ నచ్చిందో అప్పుడు ఏంటంటే వీరు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉదయాన్నే సుమారు 3 గంటలకు లేచి సైకిల్లో వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళకి నేర్పించి వెనక్కి వచ్చి, ఇది 20 కిలోమీటర్ సైకిల్లో వెళ్ళి నేర్పించి మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళు డ్యూటీకి వెళ్ళేవారు. అంటే ఈ ఆధ్యాత్మికంలో ఎలాగైతే వీళ్ళు పెరగడం అనేది జరిగిందో అలాగే వాళ్ళ డ్యూటీలో కూడా పెరగడం జరిగింది. అంటే ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మనం గెడ్డం పెంచుకొని ముక్కు అన్నీ మూసుకొని వెళ్ళి హిమాలయాలు కూర్చోవడం కాదు. మన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చేయగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు డాక్టర్కి ఆధ్యాత్మికం అనేది ఉందనుకోండి, ఏంటి ఆయన బాగా వైద్యం చేయగలరు. అలాగే ఒక లాయర్కి ఉంది, ఆయన వకాలత్ చేయగలరు అనమాట. అలాగే ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నారు, స్టూడెంట్ ఉన్నారు. ఈ ఆధ్యాత్మికంగా వాళ్ళ నిజ జీవితంలో పనికి రావాలి. అంటే మనకు చాలాసార్లు మనకు ఆ సమాజంలో ఏంటంటే ఆధ్యాత్మికం అంటే, నేను చిన్నప్పుడు సుమారు 18-19 ఏళ్ళప్పుడు నేను గీత చదువుతుంటే మా నాన్నమ్మ ఏమనిందంటే, నీకు అప్పుడే ఎందుకు అది అని. అంటే ఆవిడ తమాషగా ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో అది ఎప్పుడో చివరిలో జరిగేది అది. సో ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తామంటే అలా కాదు. ఆధ్యాత్మికం అనేది మీరు ఎంత చిన్నప్పుడు మీకు మొదలైతే మీరు జీవితంలో మీరు అంత ఉన్న స్థానానికి వెళ్తారు. మీరు అంటే ఆధ్యాత్మికాన్ని మీరు పర్సూ చేయాలి అంటే మీ భౌతికాన్ని మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆధ్యాత్మికంలో ఉన్నతం అయ్యేవాళ్ళు ఐఏఎస్లు కాకూడదు, ఐపీఎస్లు కాకూడదు అని లేదు. ఏంటంటే ఇది ఉందనుకోండి, అది ఇంకా హెల్ప్ అవుతుంది. అవునండి. సో ఇదేంటంటే ఇదా అనే చాయిస్ కాదు, ఇది రెండు. అంటే మనం భౌతికం చూసుకోవాలి, ఆధ్యాత్మికం ఉండాలి. ఈ ఆధ్యాత్మికం లేని భౌతికం వల్లనే ఈరోజు సమాజంలో చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళకి ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నా కూడా వాటితో ఉండలేక. ఇప్పుడు కారు ఉన్న వాళ్ళు ఎంతసేపు ఆ కారు వల్ల ఆనందం పొందుతారు, ఆ కొన్న వారం రోజులే, తర్వాత మళ్ళీ అది నార్మలే. మీరు 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటారు, పోనీ విల్లా కొంటారు, ఎన్ని రోజులు ఆనందం పొందుతారు? కొద్ది రోజులే. ఎందుకు ఈ ఆనందం అనేది కంటిన్యూస్గా ఉండడం లేదంటే వాళ్ళలో ఆధ్యాత్మికం అనేది లేకపోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ వీరి ఉద్దేశం కూడా ఏంటంటే ఈ ఆధ్యాత్మికాన్ని మనం సమాజంలో పంచుదాము, స్థిరమైన ఆనందాన్ని పంచుదాము. సో వీరనే ఒక మాట ఏంటంటే, అంటే నేను వీరితో 20 సంవత్సరాలుగా ప్రయాణం, వారితో ఒకప్పుడు ఒక మాట అన్నాను అనమాట, మనం ఒక ఆశ్రమం పెట్టొచ్చు కదా, పెట్టిన తర్వాత అక్కడ స్కూల్ రన్ చేద్దాం, హాస్పిటల్ పెడదాం, ఇవన్నీ పెడదామంటే వారు ఒక మాట అన్నారు, మనకన్నా స్కూల్ బాగా రన్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారని అడిగారు. ఉన్నారు అని చెప్పాను. ఆ పని వాళ్ళకి వదిలే అన్నారు. మనకన్నా బాగా హాస్పిటల్ రన్ చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళకి వదిలే పని. మనము సూపర్గా చేసే పని ఏంటి అంటే ఆ పని మనం చేద్దాం. సో వారు చెప్పింది ఏంటంటే, అప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఇప్పుడు తిండి లేక కానీ లేకపోతే డబ్బు లేక కానీ ఇబ్బంది పడేవాళ్ళు చాలా తక్కువ. అలాగే ఇప్పుడు తిండి లేకపోయినా డబ్బు లేకపోయినా మీరు దొంగలు ఇచ్చారనుకోండి, డబ్బులు వస్తాయి, తిండి వస్తుంది. అంటే దొంగలించమని కాదు, ఉద్దేశమైన ఒక మనిషికి లేకపోతే దొంగలిస్తే డబ్బులు తిండి వస్తుంది. అదే ఇప్పుడు మనశ్శాంతి లేదనుకోండి, మీరు ఏం చేస్తే మీకు మనశ్శాంతి వస్తుంది? మనశ్శాంతి మనం దొంగలించలేం కదండి. ఇప్పుడు నాకు ఓల్డ్ మనశ్శాంతి ఉందండి, ఎవరన్నా పిలిచి దొంగలించుకోండి చేయగలరు చెప్పండి? చేయలేరు కదా. సో అది మనం పంచుదాము సమాజానికి, ఆ మనశ్శాంతి ఇవ్వడం అనేది మనం చేద్దాము. ఎందుకంటే మనకు తెలిసింది ఒకటే, మనకు తెలిసింది ఒకదాన్ని మనం బాగా చేద్దాము. వేరే వాళ్ళు అయితే ఏదైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి మన తపస్సుకి దారపోసి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవాళ సడన్గా నేను డాక్టర్ అవ్వాలనుకోండి, నేను ఎక్కడ మొదలు పెట్టాలి? నేను స్కూల్ స్టేజ్ నుంచి ఉండాలి. అది దాని బదులు ఒక మంచి డాక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సాఫ్ట్వేర్ వల్ల ఏమైనా హెల్ప్ అయితే నేను హెల్ప్ చేశాను అనుకోండి, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలరు. అలాగే ఈ మహర్షి ఏం చేస్తున్నారంటే వారి తపశ్శక్తి అనేది సమాజంలో ఉండే అందరు నిష్ణాతులకి దారిపోయాలి అని వారి కోరిక.
ఎందుకు అంటే ఆ నిష్ణాతుల సమాజాన్ని ఇంకా మేలవుతుంది అని చెప్పి. నాకు ఏమీ చేతగా నేను అజ్ఞాన్ని మరి నాకు తపస్సుకి దారిపోయారని మీకు పోస్తారు. అంటే ఒక మహర్షి ఇష్టం ఒకటి ఉంటుంది, బాధ్యత ఒకటి ఉంటుంది. బాధ్యతగా మొత్తం అందరికీ ఇస్తారు. ఇష్టం అనేది ఏంటి అంటే ఈ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వీళ్ళందరికీ ఆయన తపస్సుకి తోడైతే వాళ్ళు ఇంకా, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఇప్పుడు మీరే చెప్పారు 7,000 వీడియోస్ ఉన్నాయని. మామూలుగా ఏంటంటే నేను తప్పు చూస్తున్నానేమో అనుకున్నాను నేను, ఎందుకంటే చాలా ఛానల్స్లో 7,000 వ్యూస్ ఉంటాయి. 7,000 వీడియోస్ అంటే చిన్న విషయం కాదు. పోనీ ఏమన్నా షార్ట్సా అంటే అవి కూడా కాదు. సో ఇప్పుడు ఇంత చేశారనుకోండి, మీరు ఇంత చెయ్యాలి అంటే ఎంత ఎఫర్ట్ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి ఏ రంగమన్నా తీసుకోండి, ఆ రంగంలో మనకు నైపుణ్యం కావాలి, నిష్ణాతులు కావాలి. ఎప్పుడైతే ఇది లేదో సమాజం చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను దేశం పేరు చెప్పను, ఒక దేశంలో విమాన పైలట్లు అందరికీ ఫేక్ డిగ్రీస్ ఉన్నాయని తేలిందండి. మీరు ఆ దేశం ఎయిర్లైన్స్లో వెళ్తారా? మీరు ఎవరు వెళ్ళలేరు కదండి. అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ ఏంటి, ఈ నైపుణ్యం అనేది పొందలేక మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ దేశంలో ఏంటంటే మరీ బ్లేటెంట్గా ఏం చేశారంటే వాళ్ళు ఈ డిగ్రీలు కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే ఎవరైతే నిష్ణాతులు చెప్పుకునే వాళ్ళు మాటల్లో ఉంది కానీ చేతల్లో లేదు. ఈ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళకి మనం తపస్సుకి దారిపోసి వాళ్ళ ద్వారా సమాజానికి ఇంకా సేవ జరగాలి, అది ఉద్దేశం. అంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో అంతే, వాళ్ళు చెప్పేది చేసేది అనుకున్నారు. అంతే. ఇప్పుడు ఒకరు ఈ స్థాయిలో ఇంకొక ఈ స్థాయిలో ఉండొచ్చు, కానీ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మన మామూలు మా భాష చెప్పాలంటే మనసు పెట్టి చేస్తున్నారు. అంటే ఇంకొకరు గుర్తింపు కాకుండా దాంతోనే అదే జీవితంగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మేము నిష్ణాతులు అంటాం అన్నమాట.